హాయ్ అండి, నా పేరు హరిప్రియ, హరి గార్డెన్. ఈరోజు మీకు పెట్టే వీడియో ఏంటంటే స్పెషల్ వీడియో. ఆ స్పెషల్లో ఎవరంటే మా ధ్రువ కనిపిస్తాడు మీకు. ఆ కిడ్స్ హలో కిడ్స్లో చదువుతాడు మా బాబు. అయితే ఈరోజు హోంవర్క్ చేసుకుంటుండు. మీరు మీ పిల్లలకు ఇది వీడియో చూపించండి, మీ పిల్లలకు ఈ వీడియో చూపించండి. అంటే ఎంత సైలెంట్గా కంప్లీట్ చేస్తాడో చూడండి. చూడండి ఎంత బాగా రాస్తున్నాడో చూడండి. కొన్ని మినిట్స్ లోపలనే ఒక పేజీ రాసేస్తాడు. అంత శక్తివంతుడు మా బాబు. ఆంజనేయునికి ఉన్నంత బలం ఉంటుంది మా ధ్రువకు. వాడికి ఎంత ఇష్టమవుతుందంటే ఇట్లా రెడీ చేసుకుంటాడు. అన్ని ఇట్లా చుట్టూ ఇల్లులాగా చేసుకొని ఆటపాటలతోని చదువు అంటారు చూడండి. ఆటపాటలతోని వాడు కంప్లీట్ చేస్తాడు. ఎంత మంది ఉన్నా ఏదున్నా వాడికి ఏకాగ్రతగానే వాడు చదువుతాడు. ఈరోజు నేను చెప్పే విషయం బాగా స్పెషల్ విషయం అండి. అందులో ఆ ధ్రువ ఏంటంటే చూడండి ఎంత స్పీడ్గా రాస్తున్నాడో చూడండి. అప్పుడైతే పిల్లలకి వీడియో చూపించండి, అప్పుడైతే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. నాలాగానే వాళ్ళు కూడా రాసుకుంటారు. మీ వాళ్ళు కూడా చూపించండి అంటున్నాడు. ఫటాఫట్ రాసేస్తాడండి మా వాడు. ఒక కొంచెం సమయంలోనే రాసేస్తాడు. ఏంటంటే ఫుల్ నాలెడ్జ్ గలవాడు. మళ్ళీ కామ్గా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఒక్కసారి కూడా రాసుకోమని చెప్పకుండా అంత స్పీడ్గా రాసుకుంటాడండి కదా అండి. ఒకవేళ వాళ్ళ అమ్మ నాన్న కోపం చేస్తారు కదా అండి, నువ్వు కరెక్ట్ టైంకు రాస్తలేవో అది అని కోపం చేస్తే కూడా వాడు ఏడవాడు, బాధపడాడండి. చూడు ధ్రువ, చెప్పు అమ్మ చెప్పు. వాళ్ళు ఎందుకొరకు చెప్తారు? ఎవరి కొరకు? నీకోసమే చెప్తారు కదా. అందుకొరకు పిల్లలు ఎవ్వరు ఫీల్ అవ్వద్దు. పేరెంట్స్ చెప్పింది ఎట్లుంటుంది వినాలి. వాళ్ళు చెప్పింది కరెక్ట్ మన కొరకే చెప్తారు, మీ కొరకే చెప్తారు కదా పేరెంట్స్. అదే నీకు తెలుసా? అవునా? టీచర్స్ కోప్పడితే ఏం చేయాలి? సైలెంట్ ఉండాలి. ఎందుకు? వాళ్ళు కూడా నీ గురించే బాగా ఆలోచిస్తారు కాబట్టి అట్లుండాలా? ఓకే. మీ స్వాతి మేడం ఎట్లాంటిది? బాగుంటుందా? మంచిదా స్వాతి మేడం? చాలా. పిల్లలందరినీ ఏం చేస్తుంది? మంచిగా చెప్పు. మంచిగా చదివిస్తుందా? అవునా? నీకు నిన్నటిది మొన్నటిది ఉంది కాబట్టి బాగా ఎక్కువ అనిపిస్తున్నది ధ్రువ. అవునా? సరే కొన్ని అట్లే ఉంటాయి, నాకన్నా నేర్చుకోవాలి. అట్లనే పెద్ద హోంవర్క్ తొందరగా కంప్లీట్ చేసుకొని చిన్నవి తర్వాత రాస్తావా? అట్లాగా. వాళ్ళ స్వాతి మేడం బాగా ఇష్టము. వాళ్ళ పేరెంట్స్ అంటే ఇష్టము. వాళ్ళ అత్తమ్మ అంటేనైతే ఇంకా చాలా ఇష్టము. వాళ్ళ తాతయ్య గారు అంటే ఇష్టము.